హలో అండి, ముందు వీడియోలో చూపించాను కదా శారీ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానని. ఆ బ్లౌజ్కి అయితే బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను. బుట్ట హ్యాండ్స్ అయితే సింపుల్గా చెప్తున్నాను. నార్మల్ హ్యాండ్ అయితే మనకి ఎంత హైట్ కావాలో ముందుగా నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవాలి. దాంట్లోని మనము అంచు అయితే ఎంత ఉందో దానికి మినిమం 5 అయితే సరిపోతుంది. బుట్ట కోసం 5, ఇంకా అంచు కోసం అయితే 5. ఈ విధంగా 2 హ్యాండ్స్గా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బుట్ట కోసం అయితే నేను శారీలోని క్లాత్ తీసుకున్నాను. క్లాత్ ఎప్పుడైనా చూసుకొని తీసుకోవాలి, లేకపోతే శారీ మనకు చాలా చిన్నదైపోతుంది. ఇంకా ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని అటువైపు ఇటువైపు కూడా టర్న్ చేసుకుంటే చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకొని వచ్చేసాను. పెద్దవి కన్నా చిన్న చిన్నవి అయితే చాలా అందంగా మంచి లుక్ అయితే వస్తుంది. ఇంకా మనకి క్లాత్ అంతా గుచ్చుకోకుండా ఉండడానికి కిందన అయితే లైనింగ్ క్లాత్, పైన అయితే ఈ విధంగా అంచు ఒరిజినల్ క్లాత్ వేసుకొని ఈ విధంగా అవి అంతా కూడా పీచ్ అంతా కూడా మిడిల్లోకి వెళ్ళిపోయేటట్టు ఈ విధంగా స్టిచ్ చేసుకొని అటువైపు కూడాను టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఇది కూడాను గుచ్చుకోకుండా అందంగా రెడీ అయిపోతుంది. బుట్ట హ్యాండ్స్ మాత్రము చేతికి వేస్తే ఎంత అందంగా ఉంది కదా. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను.